హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ గౌతమి సోము వ్లాగ్స్. ఇంకా ఈ బ్లాగ్ ఏంటంటే ఫుల్ లెంత్ బ్లాగ్ అప్లోడ్ చేయాలనుకున్నాను. అండ్ దట్ టు రా వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను అనమాట. అండ్ రా వీడియోలోనే మాట్లాడి అంతా షూట్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేయాలనుకున్నాను. మా కేదార్ని పడుకోబెట్టి ప్రశాంతంగా షూట్ చేసుకున్నాను. బట్ కొన్ని మధ్యలో డిస్టర్బెన్సెస్ వల్ల మళ్ళీ నేను దాన్ని కట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలనేసి ఇంకా మళ్ళీ ఇక్కడ ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానమాట. సో నేను లేనప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు లాస్ట్ వీక్ వెళ్ళాను కదా. సో అప్పుడు ఏమేమి ఆర్డర్ చేశాడు ఆన్లైన్లో, సో అవన్నీ మా సోము ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వరకే కానీ ఏవి ఓపెన్ చేయలేదు. సో ఇంకా నేను అవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేయాలి నీట్గా అన్నీ మీతో షేర్ చేసుకొని అనేసి ఇంక ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో మా సొమ్ము ఏమేమి ఆర్డర్ చేశాడు ఏంటి అనేది ఎవ్రీథింగ్ నేను మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే యాక్చువల్గా నేను ఇక్కడ ఉన్నప్పుడే మా సోము నా కోసం జియో మార్ట్లో ఒక 10 వుడ్డీస్ అయితే ఆర్డర్ చేస్తుండే అనమాట. సో నేను అప్పుడు అవి ఎల్ సైజ్ చేస్తున్నాడు. నాకు చెప్పుకోకుండా కలర్ కాంబినేషన్ అండ్ సైజ్ ఎవ్రీథింగ్ తనే ఆర్డర్ పెట్టాడనమాట. సో వచ్చిన తర్వాత అవి నేను వేసుకొని చూస్తే అంత లూజ్ ఉన్నాయన్నమాట, చాలా లూజ్ ఉన్నాయి. సో నేను నవడేస్ చాలా వెయిట్ లాస్ అయ్యాను కదా ఆఫ్టర్ డెలివరీ, అందుకనేసి ముందు ఎల్ సైజ్ నాకు పర్ఫెక్ట్గా సరిపోయేది. బట్ ఇప్పుడు ఎం సైజ్కి వచ్చానమాట. సో అందుకనేసి నాకు చెప్పకుండా ఎందుకు ఆర్డర్ చేస్తావు సోము అనేసి అంటే బాగున్నాయి అండ్ దట్టు ఆఫర్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి అనేసి చేశాను గౌతు అన్నాడు. బట్ నిజంగా తను చెప్పినట్లే చాలా బాగున్నాయి, క్లాత్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ సైజ్ ఒకటే నాకు ఇష్యూ అనిపించింది. అండ్ ఇంకా సరేలే అనేసి రిటర్న్ పెడతానులే అన్నాడు. బట్ నేను ఎక్స్చేంజ్ చేసుకుందాంలే అనేసి ఎం సైజ్ ఎక్స్చేంజ్ చేశానమాట. సో అవి మళ్ళీ నేను ఊరు వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 వీక్ వచ్చాయన్నమాట. సో అవి ఇంకా మా సోము పార్సల్స్ వచ్చినవన్నీ టైం లేక తను పాపం ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇంతలోనే చూసుకున్నాడు అనమాట. ఇంకేవి చూసుకోలేదు. పార్సల్స్ వచ్చినవి కూడా సెక్యూరిటీ దగ్గరే కొన్ని ఆగిపోయి ఉన్నాయి. అవి ఇంకా తను వచ్చి ఇచ్చిన తర్వాత ఇంకా మొత్తం అన్నీ ఇక్కడ పెట్టుకొని వీడియో చేస్తున్నాను అనమాట నేను. అండ్ ఇంకా ఫస్ట్ టీషర్ట్ అయితే ఆరెంజ్ కలర్ది బాగుంది కదా. అండ్ ఇది కూడా అంతే, సెకండ్ వన్ వైట్ది క్రీమ్ కలర్ది చాలా బాగుంది. దానికి షోల్డర్ దగ్గర, అంటే షోల్డర్ కాదు ఎగ్జాక్ట్గా కొంచెం షోల్డర్ కిందికి రఫుల్స్ లాగా వచ్చింది. చాలా బాగా అనిపించింది నాకు. వేసుకున్న తర్వాత లుక్ బాగుంది అనిపించింది అనమాట. అండ్ ఇంక ఇది థర్డ్ వన్. అండ్ ఇది పిస్తా గ్రీన్ కలర్ అనమాట. ఇలాంటి కలర్స్ నా దగ్గర వుడీస్ చాలా ఉన్నాయి, అయినప్పటికీ ఎందుకు ఇది బాగుంది అనిపించి ఇంకా అలానే ఉంచేసాను అనమాట. అండ్ 10 వుడీస్ పెట్టిండే మా సోము, బట్ 5 అవంతటవే రిటర్న్ అయిపోయాయంట. అండ్ ఇంక ఇవి 5 మాత్రమే వచ్చాయి. సో ఇంకా పర్లేదులే అనేసి ఇంకా ఆ 5 నేను మళ్ళీ పెట్టుకోలేదు. ఎందుకు అనంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు. అండ్ దట్టు మేము న్యూ క్లోత్స్ ఇప్పుడు వేసుకోకూడదు అనమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. అవి వాటర్లో డిప్ చేసి వాష్ చేసి 1 టైం దెన్ వేసుకోవాలన్నమాట. అందుకనేసి ఇంకా ఈ 5 చాలే సోము, ఇంకా 5 మళ్ళీ ఎందుకు ఆర్డర్ చేస్తామనేసి చెప్పాను. అందుకనేసి ఇంకా మళ్ళీ అవి వదిలేసాను. అండ్ ఇంక ఈ 5 కూడా చాలా కలరు అండ్ కంఫర్ట్ అంతా బాగున్నాయి అనమాట. ఎం సైజ్ కూడా కొన్నిటి వుడ్డీస్ నాకు లూజే అనిపించాయి, బట్ ఓకేలే అనేసి చేసుకున్నాను. అండ్ టోటల్ 5 వుడ్డీస్ అనమాట. అన్నీ క్రాప్ వుడ్డీసే, నార్మల్ వుడ్డీస్ కాదు. అండ్ నేను లాస్ట్ టైం జూడియోకి వెళ్ళినప్పుడు నేను క్రాప్ టీ షర్ట్స్ తీసుకుంటాను సో జీన్సెస్ మీదకి బాగుంటాయి అనేసి చూశాను. బట్ అవి ట్రైల్ చేసి చూపించిన తర్వాత మా సోముకు నచ్చలేదు అనేసి వద్దన్నాడు అనమాట. బట్ వుడ్డీస్ అయితే కొద్దిగా ఆక్వర్డ్గా కనిపించు, లుక్ వైజ్ అంతా చాలా బాగున్నాయి అనేసి ఇంకా మళ్ళీ మా సోముని నాకు చెప్పకుండా ఇవి ఆర్డర్ చేశాడు అనమాట. అది గుర్తుపెట్టుకొని క్రాప్ వుడ్డీస్ చేశాడు. సో ఇంకా ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రైస్ ట్యాగ్స్ చూసారా, ఒక్కొక్కటి వుడ్డీ మీద ప్రైస్ ట్యాగ్ 799, 899, 599 అలాగున్నాయి. బట్ మనకి ఆ కాస్ట్కి అయితే పడలేదనమాట. ఆఫర్లో వచ్చాయి, చాలా తక్కువకి వచ్చాయన్నమాట. సో అందుకనేసే ఇంకా మా సోము ఆర్డర్ చేశాడు. మామూలుగా మనము రిలయన్స్లో ట్రెండ్స్లో అలా అయితే ఒక్కొక్క వుడ్డీని 799, 599 పెట్టి కొన్ని రోజులు ఉన్నాయి కదా. సో అందుకనేసి ఇదేదో బాగుంది, ఆఫర్లో వస్తున్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయి అనేసి ఆర్డర్ చేశాడు. అండ్ ఇంకా నాకైతే చాలా నచ్చాయి. వేసుకున్న తర్వాత కూడా చాలా బాగున్నాయి అనిపించింది. అండ్ ఇంకా అవి మనకి రిలయన్స్ ట్రెండ్స్లో టీమ్ స్పిరిట్, డిఎన్ఎంఎక్స్ అలాంటి బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్రాండ్వే అనమాట. లోకల్ టీషర్ట్స్ కాదు, లోకల్వి కాదు. సో ఇంకా రియో ఆ కంపెనీ అనమాట, చాలా బాగున్నాయి. అండ్ ఇంకా క్లాత్ విషయానికి వస్తే అవి. అండ్ ఇంక ఇవి వచ్చేసి అంబ్రుల్లాస్ అనమాట. యాక్చువల్గా ముందు ఇంట్లో 2 అంబ్రుల్లాస్ ఉండేవి.
అవి వాడకుండా అలానే ఉంచేసరికి ఏమో తెలీదు వాటంతట అవే పాడైపోయాయి అనమాట. అందుకనేసి ఇంకా బెంగళూరులో ఎప్పుడు పడితే అప్పుడు వర్షం పడుతుంటుంది, ఇంకా మనకి అంబ్రెల్లాస్ కన్ఫామ్గా ఉండాలి అనేసి ఇంకా మళ్ళీ సోము ఆన్లైన్లో పెట్టాడనమాట. అవే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అండ్ 2 అంబ్రెల్లాస్ అయితే పెట్టాడనమాట, బ్లాక్ది ఒకటి మెరూన్ కలర్ది ఒకటి. సో 2 బాగున్నాయి. అండ్ నాకు ఇంకోటి ఏంటంటే అంబ్రెల్లాస్ చూపించే వరకే వాటిని అయితే ఓపెన్ చేసి చూపించలేదు, ఎందుకంటే నాకు అంబ్రెల్లాస్ ఓపెన్ చేయాలంటే చాలా భయము. అవి సడన్గా టక్ మన ఓపెన్ అవుతాయి కదా, సో అప్పుడు నాకు ఎందుకో భయం అనిపిస్తుంది. చిన్నప్పటి నుండి అంతే, అంబ్రెల్లా ఓపెన్ చేయాలంటే నాకు సరిగ్గా రాదు, అండ్ దట్టు భయం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఏం ఆర్డర్ చేశాడో ఏమో, ఇవన్నీ నాకు ఇక్కడ నేను అన్ప్యాక్ చేసేటప్పుడు లిటరలీ నాకు ఐడియా లేదనమాట. జస్ట్ నేను కూడా మీతో వీడియోలో షేర్ చేసుకుంటున్నా, తెలియదు అనమాట. అన్నీ నాకు కూడా తెలియకుండానే అన్ప్యాక్ చేస్తున్నాను. అండ్ అన్నీ మా సొమ్ము అన్నీ ఒక మూల పెట్టేస్తున్నాడు అనమాట, అన్ప్యాక్ చేయాల్సిన పార్సల్స్ అన్నీ. సో ఇదేదో మింత్రా నుండి వచ్చింది పార్సల్, ఇది జీన్స్ ప్యాంట్ అనమాట, మా సొమ్ముకి ఆర్డర్ చేసుకున్నట్లున్నాడు. సో అది కూడా వచ్చింది, అది కూడా తను ఓపెన్ చేయలేదు, అన్నీ నేనే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఓపెన్ చేసే కంటే ముందు నాకు ఏమీ తెలీదు, నేను కూడా బ్లైండ్గా ఓపెన్ చేస్తున్నాను అన్నీ, నాకేం తెలీదు. అండ్ ఇంక ఈ తర్వాత మింత్రాలో అనుకుంటా ఇది 3000 ఏమో ఉంది దాని మీద కాస్ట్, ప్రైస్ ట్యాగ్ మీద. బట్ అది ఇంతకు వచ్చింది ఏమి డీటెయిల్స్ అన్నీ నాకు తెలియదు అనమాట, మా సొమ్ము వస్తే కానీ తెలియదు. సో అదనమాట. అండ్ ఇంకా దీని తర్వాత ఇంకొకటి, ఈ పార్సల్ ఏంటంటే అసలు మా సొమ్ముకి ఇలాంటివన్నీ ఎలా తెలుస్తాయా అనేసి అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇదనే కాదు, ఏదైనా చిన్నప్పటి నుండి తను చాలా డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉంటాడు అనేసి మా మదర్ ఇలా చెప్పారు. అండ్ అన్నీ డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటాడనమాట, ఒకరిలా ఉండాలి అనేసి అనుకోడు ఎప్పుడు. అండ్ ఇంక ఇక్కడ ఇది ఏంటి అని అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్కి మ్యాట్ వస్తుంది కదా, లైక్ షీటు, మనకి ఏమైనా గ్రాసరీస్ అయిపోయినా, మనకి ఏమైనా గుర్తు లేకపోయినా అందులో నోట్ చేసుకొని మళ్ళీ మనము రీరైట్ రాసుకోవచ్చు అనేసి ఇది మ్యాగ్నెట్ అనమాట. మనకి వీటికి స్కెచెస్ కూడా వస్తాయన్నమాట, వాటికి కూడా మ్యాగ్నెట్ ఉంటుంది, మనం స్టిక్ చేసుకోవచ్చు రిఫ్రిజిరేటర్కి. సో అలాంటిది అనమాట. ఇది అమెజాన్ నుండి ఆర్డర్ చేసినట్లున్నాడు. ఏదర్ వాయిస్ బ్యాక్గ్రౌండ్లో ఇగ్నోర్ చేయండి, నేను తను ఇలా డిస్టర్బెన్స్ చేస్తాడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అనేసి నేను రా వీడియో అప్లోడ్ చేసి ప్రశాంతంగా నీట్గా మాట్లాడేసి డైరెక్ట్గా అప్లోడ్ చేద్దామనేసి ఇక్కడ షూట్ చేశాను. సో మళ్ళీ కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల మళ్ళీ ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇంకా ఇది వచ్చేసి రెఫ్రిజిరేటర్ మ్యాగ్నెట్ అని చెప్పాను కదా, సో అదే అనమాట. ఇది ఇలా వచ్చింది ప్యాకింగ్ అంతా లోపల. అండ్ లోపల ఏమేమి ఇచ్చారనేది కూడా చూపిస్తాను ఓపెన్ చేసి ఇక్కడ. అండ్ ఇలాంటి థాట్ ప్రాసెస్ మా సోముకు ఉంటుందన్నమాట, చాలా డిఫరెంట్గా. ఇంట్లో కూడా అంతే, అన్నీ డిఫరెంట్గా ఉన్నవన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటాడు థింగ్స్ అన్నీ. సో అదనమాట. ఆ షీటు మనము రెఫ్రిజిరేటర్కి స్టిక్ చేసుకొని వాటి మీద స్టిక్ పెన్స్తో మనకి ఏమేమి గ్రాసరీస్ అయిపోయాయి ఏంటి అనేది ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అది కూడా అక్కడే ఉంటుంది, అది కూడా మ్యాగ్నెట్ చేసుకోవచ్చు. నేను ఎలా స్టిక్ చేయాలి ఏంటి అనేది మళ్ళీ ఒక బ్లాగ్ పోస్ట్ చేస్తాను, షార్ట్ అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ ఓపెన్ ముందు కూడా నాకు ఏం ఆర్డర్ చేశాడు అనేది మినిమం ఐడియా కూడా లేదనమాట. సో నేను కూడా మీతో పాటే చూస్తున్నాను. అండ్ ఈ రెఫ్రిజిరేటర్ మ్యాగ్నెట్ అయితే అస్సలు ఐడియా లేదు, ఇలాంటివన్నీ మా సోము ఎక్కడ చూసి ఆర్డర్ చేస్తుంటాడో తెలీదు. చాలా చేశాడనమాట ఇలా డిఫరెంట్వన్నీ. సో ఇది యాక్చువల్గా లోపల వైట్ షీట్ లాగా వచ్చింది కదా, సో అది మనము ఫ్రిడ్జ్కి స్టిక్ చేయొచ్చు అనమాట, మ్యాగ్నెట్ లాగా స్టిక్ అయిపోతుంది. అండ్ ఈ గ్లిటర్స్ వచ్చాయి కదా లైక్ స్కెచ్ పెన్స్ లాగా, సో అవి కూడా మనము ఫ్రిడ్జ్కి స్టిక్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏమైనా నోట్ చేయాలి, ఏవైనా మర్చిపోతున్నామో ప్రతిసారి అంటే దాన్ని నోట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో అలాగనమాట, నేను చూపిస్తాను మళ్ళీ ఒక బ్లాగ్ పోస్ట్ చేసి. అండ్ ఇంకొక ఆర్డర్ కూడా ఉంది, ఇది కూడా నాకు ఐడియా లేదు ఏంటి అనేది, ఇక్కడ ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. అండ్ నేను రా వీడియో అప్లోడ్ చేశానని చెప్పాను కదా, సో అందులోనే నా వాయిస్ అంత నీట్గా బాగా చెప్పాను. అండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఏదో లైక్ డిస్టర్బెన్స్ అనమాట, మా కేదర్ రావడము, ప్రతిసారి నేను స్టాప్ చేయడము మళ్ళీ ఆన్ చేయడం అలా అవుతుంది. అందుకనేసి ఇంకా అప్పుడే బాగా చెప్పాను అనిపించింది. రా వీడియో అప్లోడ్ చేయాలి అనుకున్నాను, మళ్ళీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అప్లోడ్ రా వీడియో అనమాట. సో ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇంక ఇది వచ్చేసి టెంపర్ గ్లాస్ అంటారు కదా, స్క్రీన్ గార్డు, అది మా సోముకి ఐక్యూ మొబైల్ అనమాట. సో దానికి ఆర్డర్ చేసుకున్నాడు. మా సోము మొబైల్ ముందు యాసూస్ ఉన్నిందనమాట. సో అది కూడా గేమింగ్ మొబైలే. అండ్ ఇది ఐక్యూ కూడా గేమింగ్ మొబైల్ అనమాట. మా సోముకి ఎందుకు గేమింగ్ మొబైల్సే చాలా నచ్చుతాయి ముందు నుండి. అండ్ తను
మొబైల్కి పెట్టే మనీ మీద ఐఫోన్ మంచి మంచి మొబైల్సే వస్తాయి. కానీ తను ఐక్యూ, యాషూస్ అలాంటివన్నీ వాడుతూ ఉంటాడనమాట. అది ముందుది 48,000 ఏమో ఫోను. సో అది మినిమం ఒక 5 years వచ్చింది. అండ్ మా కేదర్ బర్త్డే అప్పుడు అనుకోకుండా కింద పడి పగిలిపోయిందనమాట. సో అందుకనేసి మళ్ళీ ఐక్యూ ఆర్డర్ చేసుకున్నాడు. ఇదైతే 50,000 అనమాట. ముందు బ్రాండ్దే ముందు కంపెనీదే తీసుకోవాలనుకున్నాడు మొబైల్ కూడా. సో అది దొరకలేదు. అండ్ దట్టు ఇప్పుడు అదే మొబైల్ కావాలి అని అంటే 1,50,000 1 lakh అలా ఉండిందనమాట. సో అందుకనేసి మళ్ళీ ఇంకా ఐక్యూ తీసుకున్నాడనమాట. ఇదైతే 50,000కి వచ్చింది. సో చాలా బాగుంది. ఇది కూడా కెమెరా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట. ముందు మొబైల్ లాగే ఉంది. సో దానికి స్క్రీన్ గార్డ్ అనమాట. ఇది బయట మాకు దొరకట్లేదు స్క్రీన్ గార్డ్ మంచివి. అందుకనేసి మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ముందు నా పాత మొబైల్ కూడా మా సోము ఏదో వెబ్సైట్లో ఆర్డర్ చేశాడు స్క్రీన్ గార్డ్ అనేసి ఒక బ్లాగ్ పోస్ట్ చేశాను కదా షార్ట్. సో అలానే ఇక్కడ తనకు మొబైల్ కోసం ఆర్డర్ చేసుకున్నాడు. నా మొబైల్ కూడా రీసెంట్గా తీసుకున్నాను కదా, నథింగ్ మొబైల్. అండ్ లైక్ మా మ్యారేజ్ డేకి మా సోము గిఫ్ట్ ఇచ్చాడని చెప్పాను కదా. సో దానికి కూడా బయట మాకు దొరకట్లేదు అనమాట. లైక్ టెంపర్ గ్లాస్ మంచిది వేయించాలని చూస్తే మ్యాట్లో గ్లాస్ దొరకట్లేదు దానికి. సో అందుకనేసి ఇంకా ఆన్లైన్లో కూడా చూసాము. సో అది అందులో కూడా దొరకట్లేదు అనమాట. అందుకే వెయిట్ చేస్తున్నాను, ఇంకా నా మొబైల్కి వేయించుకోలేదు. చూసిన వాళ్ళకి ఎవరికైనా ఇందులో ఏదైనా ప్రోడక్ట్ కావాలి ఆర్డర్ చేసుకోవాలి అని అంటే కమెంట్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అదనమాట మా సోము నేను లేనప్పుడు ఆర్డర్ చేసినవన్నీ నేను అన్ప్యాక్ చేశాను ఇవాల్టి ఆర్డర్స్. సో హోప్ మీ అందరికీ నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై. సీ యూ ఇన్ అనదర్ వీడియో.